ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మేము ముందు తీసుకురావాలని ఆశపడుతున్నాను. క్రిస్మస్ యొక్క సిరులు అంటే క్రిస్మస్ యొక్క సంపద, ద రిచెస్ ఆఫ్ క్రిస్మస్. టుడే ఐ వాంట్ టు బ్రింగ్ ఎ సెర్మన్ ఆన్ ద రిచెస్ ఆఫ్ క్రిస్మస్. క్రీస్తు యేసు జననము ద్వారా మనకు అనుగ్రహించబడిన సంపద లేదా సిరులు ఏంటి అనేవి ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. సంతోషంగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్బాయి ఈ సంతోషంతో అయితే రిచెస్ రావు, అప్పుల్స్ వస్తాయి. రిచెస్ రావాలంటే ఏం చేయాలి? సంతోషంగా చెప్పాలి దేవుని సన్నిధిలో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, క్రీస్తు యేసు జననం మానవాళి జీవితంలో ఒక గొప్ప ఐశ్వర్యాన్ని తీసుకొచ్చాయి. యేసు క్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి సిరి సంపదలు అవి మాటకు ఊహను అందకన్నటువంటి కార్యాలు. క్రిస్మస్ పండుగ అంటే కేవలం మనం ఏదో ఒక నక్షత్రం పెట్టుకోనో కేక్ కట్ చేసుకోనో ఆరాధించేటటువంటి కేవలం ఒక సరదా వేడుక కాదండి ఇది. యేసు క్రీస్తు యొక్క జననములో మనం తెలుసుకోవాల్సిందేంటి తెలుసా? క్రీస్తు యేసు ఈ లోకంలో పుట్టడం ద్వారా మానవాళంతటికి ఒక దేవుడు ఒక సంపదను కలుగు చేశాడు, ఒక సిరిని మనకు ప్రభువు కలుగు చేశాడు. అవేంటి అనేది ఒక్కొక్కటిగా మీ ముందు తీసుకురావాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిదిగా మనం చూసినట్లయితే ద రిచెస్ ఆఫ్ క్రిస్మస్ దట్ వి రిసీవ్డ్ ఈజ్ సాల్వేషన్. మొట్టమొదటిది రక్షణ. దేవుడు సంఘానికి లేదా మానవాళికి క్రీస్తు జననము ద్వారా ఒక గొప్ప సిరిని సంపదను దేవుడు మానవాళికి అనుగ్రహించాడు. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ రాస్తాడు, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దూత చెప్పిన మాటను మనం చూచినట్లయితే, బైబిల్లో చెప్పబడిన మాటను మనం చూచినట్లయితే, ఆమె యొక్క కుమారుని కనును, అతనికి యేసు అని పేరు పెడతారు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. ఎందుకని? తన ప్రజల నుండి వారి పాపములు, తన ప్రజల యొక్క వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నామంటే మనకు కలిసి వచ్చే ఆశీర్వాదం ఏంటి? మనకు కలిసి వచ్చే లాభం ఏంటంటే రక్షణ. మానవుని జీవితంలో చాలా ప్రమాదాలు ఉంటాయి. ఆ ప్రమాదం నుంచి తప్పించగలిగిన వాడు ఎవడైనా ఉంటాడేమో. అవునా? అంటే కొన్నిసార్లు కొన్ని కార్యాలు చూస్తుంటే అబ్బా దేవుళ్ళ రక్షించాడరా అంటారు. నేను మొన్న ఎప్పుడో ఒక యూట్యూబ్లో ఒక చిన్న లింక్ ఎవరో పంపించారు నాకు. ఒక్క కుర్రోడు గోదావరి వరదల్లోనో మరి ఏ నదిలోనో వరదల్లో చాలా వేగంగా కొట్టుకెళ్ళిపోతున్నాడు. ఒక అమ్మాయి పక్క నుండి ఫోటోలు తీసుకుంటున్న అమ్మాయి గబుక్కును పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చున్నీ అలా వేసి ఆయన పట్టుకొని బయటికి లాక్కొచ్చేసింది. ఒక యవనస్తురాలు ఒక తన ఒంటి మీద ఒక చున్నీతో ఒక నిండు ప్రాణాన్ని కాపాడేసింది. అప్పుడు అనిపించింది, కొంతమంది అనిపిస్తుంది దేవుడే కావాలా మనల్ని కాపాడతాకి అని. అవునా? మనుషుల్లోనే దేవుడిని చూస్తారు. అప్పుడు అరే నువ్వు నన్ను కాపాడిన దేవుడు రా అంటాడు. జలప్రళయంలో నుంచి ఒకరిని కాపాడొచ్చు, అగ్నిలో నుంచి ఒకరిని కాపాడొచ్చు, ఆర్థిక సమస్యల నుంచి ఒకటి కాపాడొచ్చు. కానీ క్రిస్మస్ అందించినటువంటి గొప్ప సంపద ఏంటి తెలుసా? మనకి గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, తన ప్రజలను వారి పాపము నుండి యేసు రక్షించని రాయబడలే, ఆయనే అనే మాట రాసింది. అంటే ఆయన తప్ప ఎవరూ చేయలేని పని యేసు ప్రభు చేశాడు. యేసు ప్రభు తప్ప మరి ఎవరూ చేయలేరని దాని యొక్క అర్థం. మిగతా విషయాల్లో రక్షణ వేరొకరి దగ్గర నుంచి నీకు సహాయం రావచ్చు, నీకు ఆదరణ రావచ్చు, నేను ఆదుకోవచ్చు. కానీ పాపం అనేటటువంటి బంధకాల నుంచి రక్షించబడాలి అంటే అది యేసు వల్ల మాత్రమే సాధ్యం. అందుకని తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును. అంటే ఆయన రాకపోతే మానవాళికి రక్షణ
లేదు. యేసుక్రీస్తు జన్మించకపోతే మన జన్మ కర్మ పాపముల నుంచి మానవాళికి విమోచన లేదు, పాప క్షమాపణ లేదు. గనుక మన పాపములు క్షమించగలిగిన పరిశుద్ధుడు, మన పాపములు తీసివేయగల సమర్థుడు, మన పాపముల కొరకు సిలువలో యాగమై బలి అవటానికి వచ్చినవాడు యేసు. గనుక ఆ యేసయ్య యొక్క జన్మ మనకు రక్షణ అనే సిరిని మనకు అందించింది. హల్లెలూయా. మనం ఈ సంపదను వదులుకోకూడదండి. ఎందుకంటే ఈ రక్షణ అనే ఆ గొప్ప సంపదను ప్రభువు మనకి ఇవ్వటానికి ఈ లోకంలోకి వచ్చాడు. మీరు అనుకుంటున్నారు ఎప్పుడైనా తీసుకోవచ్చులే, ఏటీఎం లాంటిది అనుకుంటున్నారా? సమయం ఒకటి రాబోతుంది, వాక్యము దొరకని కాలం రాబోతుంది, ఈ కృపాకాలం మూయబడే కాలం రాబోతుంది. ఆ కృపా గడియలు మూయక మునిపే, ఆ వాక్యం మూయకబడపునికే, అవకాశాలు చేజారక మునిపే నీ కొరకు నీ ప్రాణాన్ని విమోచించడానికి, నీ పాపాన్ని క్షమించడానికి, నీ యొక్క వ్యసనాలను విడిపించడానికి నీ కొరకు పరమను విడిచి లోకానికి వచ్చిన యేసయ్యను విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుతుంది. రక్షణ అనే సంపద చేత ఎవ్వరికీ అందనంత ఎత్తులో నీవు ఉంటావు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, నమ్మి బాప్తీసం పొందినవాడు. కనుక ప్రభు అనుగ్రహించి ఆ రక్షణ అనే సంపద మనం కొనుక్కోవాలంటే, మనం సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? డబ్బు పెడితే వచ్చేది కాదు. మొట్టమొదటిది విశ్వాసము ద్వారా ఆ రక్షణ అనే సంపదను మనము సంపాదించుకుంటాం. రెండవది విధేయత ద్వారా ఆ రక్షణను మనము సంపాదించుకుంటాం. ఏంటా విధేయత? నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. బాప్తిసం పొందిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పొందని వారు రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. పొందనోళ్ళు, బాప్తిసం పొందనోళ్ళు అండి, చేయి పైకి చూపించండి. బాప్తిసం 1 2 3 4 5 6 7 15 మందా? ప్రభువా ఇది నాకు పెద్ద పరీక్షే. నాకేమనిపిస్తుంది, ప్రభు నాతో ఏం మాట్లాడుతుందంటే, ఎరా బాబు ఇన్నాళ్ళ నుంచి ప్రసంగం చేస్తున్నావు కానీ ఎవరికి మారు మనసు రాలేదా? బాప్తిసం ఎవరు పొందాలి? యేసు ప్రభు దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన నా పాపముల కొరకు సిలువలో మరణించాడని, ఆయన నా కొరకు తిరిగి లేచాడని, మరలా ఈ భూమి మీదకి వచ్చి నా కొరకు మన కొరకు సిద్ధపరిచిన పరలోకానికి తీసుకెళ్తాడని ఆ విశ్వాసం నీలో ఉంటే నువ్వేం చేయాలి? నమ్మిన విశ్వాసానికి సాక్ష్యంగా విధేయతతో బాప్తిసం పొందాలి. అలా బాప్తిసం పొందిన ప్రతివాడు మరణము నుంచి, చీకటి నుంచి, నరకము నుంచి వాడు విడుదల పొందినవాడా వాడు రక్షించబడతాడు. ఈరోజు ఎంతమంది ఆ రక్షణ అనే సిరిని తీసుకువెళ్ళటానికి ఇష్టపడుతున్నారు? ఆమేన్. సిద్ధమేనా? ఆ రక్షణ అనే సిరి మన హృదయంలో ఉంటే, ఆ రక్షణ అనే సంపద మనలో ఉంటే మన జీవితంలో మనకంటే ఐశ్వర్యవంతుడు ఎవ్వరూ కూడా లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక క్రీస్తు యేసు జననము మనకేమనుగ్రహించింది? రక్షణ అనుగ్రహించింది. క్రీస్తు యేసు జననం మానవాళికి గొప్ప విడుదల అనుగ్రహించింది, క్షమాపణ అనుగ్రహించింది. కనుకనే ఈరోజు ప్రభువు మన అతిక్రమములను క్షమించడం ద్వారా, మన పాపములను క్షమించడం ద్వారా, ఆయన క్షమించడానికి వచ్చే రక్షకుని విశ్వసించడం ద్వారా, దానికి విధేయత చూపి బాప్తిసం పొందడం ద్వారా ఈ రక్షణ అనే సంపదను మనం స్వతంత్రించుకోగలుగుతాం. కనుక క్రిస్మస్, క్రీస్తు యేసు జననం మనకు అనుగ్రహించిన సంపదలో మొట్టమొదటి ఏంటి తెలుసా? రక్షణ. చెప్పండి, రక్షణ. రెండవదిగా మనం చూసినట్లయితే క్రిస్మస్ మనకు అనుగ్రహించిన రెండవ సంపద ఏం తెలుసా? సహాయము. చెప్పండి, సహాయము, హెల్ప్. ఈ సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? హెల్ప్ ఫ్రమ్ హెవెన్. ఆదికాండంలో ఒక మాట ఉంది, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. సాధారణంగా పెళ్ళిళ్ళు చదువుతారు. కనుక దేవుడు ఏం చేశారు? వానికి సాటి అయిన సహాయమును చేశారు. అంటే గాడ్ వాంట్స్ ఎవ్రీబడి టు హ్యావ్ సమ్ హెల్ప్మేట్. ఒక సహకారి, ఒక సహాయం చేసే వ్యక్తికి ఒక వ్యక్తి ఉండాలనేది ప్రభు యొక్క సంకల్పం. ఒక వ్యక్తి తనంతటిగా తానే ఇండిపెండెంట్గా ఉండటానికి దేవుడు ఇష్టపడలా. అలాగే మానవాళి కూడా దేవుని సహాయం కలిగి ఉండాలని ప్రభు కోరుకున్నాడు. మనం ఒంటరి వారిగా ఉండకూడదంటే ప్రభు తోడు లేని వారిగా మనము ఉండకూడదు. అయితే ప్రభు మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడంటే ప్రభు విడిచిపెట్టలా, మనమే ఆయన చేయి నిదిలించుకున్నాం. దేవుడు ఆదామవ్వని ఐదేను వల్ల ఉన్నప్పుడు దేవుడు ఆదామవ్వలు రోజు ప్రార్థన చేస్తే వచ్చాడా? ఏమ్మా,
ఆదాము అవ్వల దగ్గరికి రోజు సాయంత్రం ప్రార్థన చేస్తే 2-3 గంటలు ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించి వచ్చాడా? దేవుడు ఏమన్నా ఆదాము అవ్వల దగ్గరికి ప్రార్థన ఏం చేయలే. తాను నిర్మించినటువంటి మనుషుని చూడటానికి ప్రభు అపేక్ష గలవాడిగా, వాంఛ గలవాడిగా, ప్రేమ గలవాడిగా ఆ వ్యక్తులను చూడటం కోసం ప్రతి దినము సాయం వేళ వారికి తోడుగా ఉండటానికి, వారితో ముచ్చటించడానికి, మీరెవరో తెలియచేయడానికి, ఎవరికి చెందినవారో వారికి గుర్తు చేయడానికి ప్రతిరోజు చల్లపూట అక్కడికి వచ్చేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆదాము అవ్వలు ఎప్పుడైతే పాపము చేశారో, అవిధేయత చూపారో, వారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వారి జీవితంలో ఎదురైనటువంటి సవాలు ఏంటి తెలుసా? నౌ దే ఆర్ ఆన్ దేర్ ఓన్. ఎవరి సహాయము వారికి లేదు. పొలం చేయాలంటే సహాయం లేదు, ఆకలి తీరాలంటే సహాయం లేదు. వారే ప్రయాసపడుతున్నారు, వారే శ్రమ నొందుతున్నారు, వారే చెమటోడుస్తున్నారు. ఇలాంటి దుస్థితి వారి మధ్య ఉన్నప్పుడు అది కేవలం ఆదాముతో సరిపడలేదు, కానీ తన సంతానానికి, తన జనాంగానికి, రానున్న తరాలకు అలా ఒకరి తర్వాత ఒకరు వారి స్వశక్తి మీద, సొంత బలం మీద ఆధారపడుతున్నారు తప్ప దేవుడు వారికి తోడుగా లేడు. కానీ క్రిస్మస్ ఏం చేసింది తెలుసా? ఆ తోడు కలగాలంటే పాత నిబంధనలో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఒకడు మేక పిల్లని తేవాలి, గొర్రె పిల్లని తేవాలి, పావురాన్ని తేవాలి, బలి అర్పించాలి. మరి డబ్బులు లేనట్టు పరిస్థితి ఏంటి? అందుకే మానవాళి జీవితంలో ఒంటరితనాన్ని చూసి, వారి నిస్సహాయతను చూసి మానవునికి పరలోక సహాయమును పంపించడం కొరకే యేసు ప్రభు ఇమ్మానుయేలుగా ఈ లోకంలోకి వచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ పండుగ అంటే మనకేం అర్థం అవ్వాలి తెలుసా? పరలోకపు తోడు అని అర్థం అవ్వాలి. ఏంటండి క్రిస్మస్ పండుగ అంటే? పరలోకపు తోడు. చూడండి, ఇదివరకు అయితే డబ్బులు మర్చిపోతే అంతే సంగతులు. ఇప్పుడు మనకి ఫోన్లో డబ్బులు, కార్డులో డబ్బులు, క్రెడిట్ కార్డులో డబ్బులు, అన్ని చోట్ల డబ్బులే. అండ్ క్యూఆర్ స్కానర్ పంపిస్తే డబ్బులు. ఇన్ని మనకు ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కడికి వెళ్ళినా ఏ భయము మనకి లేదు. అరే డబ్బులు మర్చిపోయాడురా, పర్లేదులే ఫోన్పే చేద్దాంలే. డబ్బులు మర్చిపోయాడురా, క్యూఆర్ కోడ్ పంపించు. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా, ఇన్ని తోళ్ళు ఉన్నాయి కాబట్టి మనకి అబ్బో పర్వాలేదు అనుకుంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పరలోకమే నీకు తోడుగా నీతో ఉంటే నువ్వు దేనికి భయపడాల్సిన పని నీకు లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఏమని పేరు పెడతారట? ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. మత్తయి సువార్త 1:20 ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఇమ్మానుయేలు అనే పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడు. అంటే క్రీస్తు యేసు జననం క్రిస్మస్ ద్వారా మానవాళికి అందిన సిరి సంపద ఏంటి తెలుసా? పరలోకం యొక్క తోడు, పరలోకం యొక్క సన్నిధి మనతో ఉంది. నౌ ద డివైన్ హెల్ప్ ఈజ్ విత్ us, గాడ్స్ హ్యాండ్ ఈజ్ విత్ us, గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ విత్ us. ఆయనే మనతో ఉన్నాడు కనుక మనకి ఏ అధైర్యం కూడా మనకి లేదు. కనుక యేసును కలిగి ఉండడం మించిన సంపద ఉందా మనకి? ఏదైనా ఉందండి? సంపద అంతకు మించిన సంపద ఏది కూడా మనకి లేదండి. కానీ ఈరోజు యేసయ్యను కలిగి ఉండటానికి చాలామంది ఇష్టపట్ల. నేను ఒకసారి ఒక సందర్భాన్ని తెలుసుకున్నది మీకు చెప్తా. ఒక స్కూల్లో నాటిక వేస్తున్నారట క్రిస్మస్కి. నాటిక వేస్తుంటే ఆ నాటికలో అందరినీ పెట్టుకున్నారు, ఇంకో చిన్నపిల్లవాడిని పెట్టుకోలేదట. వాడు గోల పెట్టాడు, ఏంటి నన్ను పెట్టలేదంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చి ఏడుస్తున్నారంట. అమ్మ నన్ను నాటికలో పెట్టుకోలే, అందరినీ పెట్టుకున్నారు కానీ నన్ను పెట్టుకోలేదంటే, సరే టీచర్ గారు వెళ్ళి ఆ పేరెంట్స్ వెళ్ళి టీచర్ అమ్మ మా వాడు ఏడుస్తున్నాడు, ఎలా కూడా నేను నాటికలోకి పెట్టుకోండి అంటే టీచర్ అమ్మ మీ అబ్బాయి అంత ముద్దోడు ఎవరో లేరు, ఆడికి ఏం చెప్పినా గుర్తుండదు, మతిమరుపుకి ఆడు గాడ్ లాంటాడు, అందుకే వాడికి ఏ పోర్షన్ ఇవ్వలేదు అంటే, పోనీ ఏదో ఒకటి కనీసం నిలబెట్టండి వాడిని అంటే, మొత్తానికి అది చేసి ఇది చేసి సరే అని చెప్పి టీచర్ గారు ఒప్పుకొని ఆడికి ఒక్క డైలాగ్ ఇచ్చారంట. ఏం డైలాగు? ఎక్కడ స్థలము లేదు. చెప్పండి, ఇది చెప్పటానికి ఎంతసేపు పడుద్ది? ఇది గుర్తుంటాక ఎంతసేపు పడుద్ది అసలు? ఇక్కడ స్థలం లేదని 1/2 సెకండ్ మాట అది. డ్రామా స్టార్ట్ అయింది, నాటికి స్టార్ట్ అయింది, నాటికి మొదలైంది. యేసేపు మరియమ్మ నడుచుకుంటూ వస్తున్నారు, అన్ని తలుపులు తడుతున్నారు. వీడి దగ్గరికి వచ్చి స్థలం ఉందని కానీ లేకే బోల్డ్ ఉందన్నాడు అంటాడు. అప్పుడు టీచర్ గారు, నీ బుర్ర లాంటిది కనుక నేను నాటికలోకి
పెట్టుకోలేదు. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చారా, అదేంట్రా పరువు తీస్తున్నాడు, సరే మళ్ళీ చేద్దామంటే మళ్ళీ వెళ్తే మళ్ళీ వచ్చిన తర్వాత అనంట లేకే బోల్డ్ అంత ఉందనంట. మళ్ళా అరే ఇంతేంటి నువ్వేంట్రా పరువు తీస్తున్నావు ఎలా చేస్తున్నావు అంటే మళ్ళీ మూడోసారి అక్కడికి వచ్చి మళ్ళీ అదే సందర్భం వస్తే ఈసారి అలా కాకుండా ఇక్కడ చాలా స్థలం ఉంది, బోలెడంత స్థలం ఉంది, ఇక్కడ స్థలం లేకుండా లేదు, చాలా స్థలం ఉంది, కన్నీటి పర్యంతమై అక్కడే కూలిపోయాడు, కుప్ప కూలిపోయాడు పిల్లాడు. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగులించుకుని, ఆయన పోతే పోయిందిలే డ్రామా, నేను ఎవరేమనరులే, మేము కూడా ఏమనలే, ఇంటికి తీసుకెళ్ళిపోతాం అని వాడిని కౌగులించుకొని ఓదార్చి ఇంటికి తీసుకెళ్ళిపోయారే. అది చాలా చిన్న డైలాగు, చిన్న మాట. ఆ చిన్న మాట కూడా గుర్తులేదా నీకు అంటే, అమ్మా నాకు గుర్తులేక కాదమ్మా, ఏసేపు మరి ఎంతో దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు, ఆమెమో నిండు చూలాలు, అంత ప్రయాసతో వస్తే స్థలము లేదని నేను చెప్పలేకపోయానమ్మా, అందుకనే స్థలం ఉంది అని అరిచాను, స్థలం ఉంది అరిచానంటే అప్పుడు వాళ్ళమ్మ కౌగులించుకొని చెప్పిందన్నమాట, రే నాటిక పాడైంది కానీ నీ బ్రతుకు బాగుపడిందని చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాటకం పాడైంది కానీ వాడి బ్రతుకు మాత్రం బాగైంది. ఎందుకంటే యేసును కలిగి ఉండటానికి ఇష్టపడ్డాడు. టుడే ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ జీసస్, యువర్ లైఫ్ విల్ నెవర్ బి ది సేమ్ అగైన్. యేసు ప్రభు అనే తోడు నీతో ఉంటే నీ జీవితం, నీ బ్రతుకు ఇక మీదట ఎలా ఉండదు. ఎలా ఉంటుంది? యేసును కలిగిన జీవితం. పాడాం కదా, యేసునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే, యేసును కలిగి ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే, యేసును కలిగి ఉన్నవారికి ఎల్లప్పుడూ ఆనందమే, యేసును కలిగి ఉన్నవారికి ఎల్లప్పుడూ జీవితంలో ఆనందం, సంతోషమే. టుడే ద క్రిస్మస్ హెస్ బ్రాట్ us ద హెవెన్లీ హెల్ప్. ఈరోజు పరలోకము సహాయము క్రీస్తు జననం ద్వారా లోకానికి మనకి అందించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది సంతోషము. చూడండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడగలిగితే ఇక్కడ మరొక మాట, వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రమును ఆ శిశువును చోటును మీదగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోణము కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఒక చక్కని మాట మనకు అక్కడ కనిపిస్తుంది. చూడండి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణం మంది రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసు క్రీస్తు యొక్క జననము మానవాళికి సంతోషాన్ని తీసుకొచ్చింది. వారు ఆ నక్షత్రాన్ని చూసి సంతోషించారు. ఎందుకో తెలుసా? ఆ నక్షత్రం వారిని ఎక్కడ తీసుకొచ్చింది? తమ కొరకు పుట్టిన, ఎదురు చూచిన, ఆశించిన, ఎన్ని సంవత్సరాలుగా పరిశోధిస్తున్నా వారి ఎదురు చూపులన్నీ కూడా వారి కార్యరూపం దాచి వారి కళ్ళ ముందు రక్షకుడు కనబడినప్పుడు వారికి సంతోషం కలిగింది. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులైన కారణం ఏంటంటే దే వర్ బ్రాట్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. రెండవది ఏంటి తెలుసా? వారి ఇన్నాళ్ళ ఎదురు చూపులు కూడా ఇప్పుడు ఫలింపులోకి వచ్చేసాయి. ఇక వారు ఇప్పుడు ఎదురు చూసే పరిస్థితి లేరు, అనుభవించే స్థితిలో ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు జనం ఎందుకు సంతోషం తెలుసా? ఇప్పుడు మనం ఎదురు చోట్ల ఇప్పుడు అనుభవిస్తున్నాం. వారు యేసయ్యను చూచి అనుభవించిన తర్వాత వాళ్ళ దగ్గర బంగారం ఉందా, వెండి ఉందా, సామ మొత్తం ఇచ్చేయండి రా, అసలు మన యొక్క ఎదురు చూపంతా కార్యరూపంలోకి వచ్చేసింది. ఇప్పుడు మన కళ్ళ ముందు ప్రభు కనిపిస్తున్నాడు. ఈయన కోసమే గ్రంథాలు తిరగేసాం, ఈయన కోసమే ప్రతిరోజు ఆకాశంలో నక్షత్రాలను చూసాం, ఈయన కోసమే ఆ సూచన చూసాం, ఈ సూచన చూసాం. వాళ్ళ సంతోషం ఏంటి తెలుసా? ఇక ఎదురు చూడాల్సిన పనిలా, ఇక సూచన చూడాల్సిన పనిలా, ఇక నక్షత్రాలు చూడాల్సిన పనిలా, పుస్తకాలు తిరగాల్సిన పనిలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లా, వీళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లా. మా రక్షకుడు, మా రక్షణకర్త, మా వాగ్దాన పుత్రుడు మా కళ్ళ ముందున్నాడు కనుక మాకు సంతోషం. ఈరోజు నీ ఎదురు చూపులకి, మీ నిరీక్షణకు ఫలం వచ్చిన రోజే యేసుక్రీస్తు జన్మదినం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీ నిరీక్షణ ఫలించిన రోజు క్రిస్మస్ పండుగ రోజు. అందుకనే క్రీస్తు యేసు జననం మానవాళి జీవితంలో అత్యానందాన్ని తీసుకొని వచ్చింది. మనం వెతికేది కాలికి తగిలితే ఎలా ఉంటుంది?
మహానందంగా ఉంటుందట అమ్మగారికి. అవునా? ఇప్పుడు మన ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నాం యేసు ప్రభుని. ప్రభు మనకు ఆ బాధ ఉందా? అసలు ఎతికే బాధ ఉందా? మన జనరేషన్లో చాలా ధన్యులం కదా. మనం ప్రభు ఖాళీ లేదని చెప్తాం ప్రభుకి, ఎందుకంటే చూసి బోరు కొట్టేస్తుంది మనకు ఇప్పుడు. కానీ ఆ జ్ఞానుల బాధ ఏంటి తెలుసా? వాళ్ళు చాలా సంవత్సరాలుగా సిమియోను సంతోషం ఏంటి తెలుసా? సిమియోను చూడగానే సంతోషంతో ఆనందించాడు. కారణం ఏంటంటే 380 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాను, ఆయన నా కళ్ళు కాయలు కాసేసినాయి, ఇక చూసే ఓపిక లేదు అనుకునే సందర్భంలో తన నిరాశ నిస్పృహలు తొలగిపోయి తన యొక్క ఆశ నెరవేరే సమయానికి ప్రభువును చూసినప్పుడు అత్యానందభరితుడైపోయాడు. ఎలిజబెత్ మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు గర్భములో శిశువు గంతులు వేశాడట. మరియమ్మ ఎలిజబెత్ ఇద్దరు కూడా ఏం చేస్తారు? ఆనందంతో సంతోషంతో రాగానే నీ దీనురాలి స్థితిని దేవుడు కటాక్షించాడమ్మా, నా జన్మ ధన్యమైపోయింది. మనమైతే ఏ అమ్మ ఎవరు రాళ్ళతో కొట్టలేదా? ఆ ఊర్లో కొట్టలేదా? ఈ ఊర్లో కొట్టలేదా? ఎవడన్నా ఏమన్నా అన్నారా? ప్రభు చూసుకుంటాడులే, నథింగ్, అయ్యేం లేవేక. వాళ్ళకి తెలుసు ఆ వార్త ఏంటో, ఆ స్థితి ఏంటో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆమె గర్భవతి ముందుకు వస్తే జకర్యేలు వందన వచ్చునని చెప్పి సంతోషముతో నాదా మా మొరణాలకి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ సంతోషించారు వాళ్ళు. క్రిస్మస్ పండుగ మనలో ఆనందాన్ని తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య యొక్క జననాన్ని గురించి మనం ఎందుకు సంతోషించాలో తెలుసా? మన వ్యాధులకు స్వస్థపరిచేవాడు యేసయ్య, మన పాపములు క్షమించువాడు యేసయ్య, మన జీవితంలో దురాత్మలను పారద్రోలువాడు యేసయ్య, మన సమస్యలకు పరిష్కారం ఇచ్చేవాడు యేసయ్య, మన వ్యసనాల నుంచి పాపాల నుంచి విడిపించేవాడు యేసయ్య. కనుక ఇలాంటి జీవిత కాల సమస్యలను పరిష్కారం చూపించే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. కనుక ఆ పుట్టిన రక్షకుని బట్టి మనం నిరంతరము సంతోషించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. 4వది నిరీక్షణ. దయచేసి చూద్దాం, వాక్యం చూద్దాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్నవాటిని గురించి దేవుణ్ణి మహిమపరుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమపరుచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఏంటి? ఏం చేస్తూ? వారు విన్న వాటిని కన్నవాటిని. గొర్రెల కాపర్ల దగ్గరికి దూత వచ్చినప్పుడు చెప్పిన మొదటి మాట ఏంటి? భయపడకుడి అనే మాట చెప్పింది. అవును కదా, భయపడకుడి అని ఒక మాట చెప్పింది. మరియమ్మతో చెప్పినప్పుడు దయాప్రాప్తురాలా నీకు శుభము. గొర్రెల కాపర్లతో చెప్పినప్పుడు భయపడకుడి. దట్ వాజ్ ద వర్డ్ దట్ కమ్ ఫ్రమ్ హెవెన్. అంటే గొర్రెల కాపర్లు ఉన్న స్థితి ఏంటి తెలుసా? ఆ రోజు అలా ఎలాంటి రోజుల్లో ఉన్నారంటే వాళ్ళు అసలు దైవ ప్రత్యక్షత కలిగితే కూడా భయపడే పరిస్థితులు. అప్పటికే 400 ఏండ్లుగా దేవుడు మాట్లాడట్లే, దేవుని దర్శనం లేదు, దూతలు వచ్చిన దాఖలాలు లేవు, ప్రవక్తలతోనే దేవుడు మాట్లాడలా, మందిరాల్లోనే దీపాలు ఆరిపోయాయి, మందిరంలోనే దీపం వెలిగించేవాళ్ళు లేడు, మందిరంలోనే దేవుడు స్తుతించేవాళ్ళు లేడు, యాజకుడు లేడు, భక్తుడు లేడు. అంత జీవితం అంతా నిష్ఫలంగా మారిపోతే ఒక్కసారిగా పరలోకం తెరవబడి ఆ మహిమ వారి మీదకి వస్తే వారు భయపడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి నిరీక్షణ లేదు. ఇక మా జీవితంలో ఇప్పుడేదో మేలు జరుగుతున్న నిరీక్షణ వారికి లేదు. ఆ భయంతో బ్రతుకుతున్నారు వాళ్ళు, భయంతో పని చేస్తున్నారు వాళ్ళు, భయంతో జీవితాన్ని వెళ్ళపుచ్చుతున్నారు. భక్తులే, విశ్వాసులే, దేవుని ప్రేమించిన వారే, ప్రభు కొరకు ప్రయాసపడుతున్న వారే గొర్రెల కాపర్లు. కానీ వారి జీవితంలో నిరీక్షణ లేదు. కానీ దేవుని దూత ఆ మాట చెప్పినప్పుడు ఆ పశువుల తొట్టిలో ఉన్న యేసు ప్రభువుని చూసినప్పుడు, ఆ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారు విన్న వాటిని కన్న వాటిని గురించి ఇప్పుడు కనులారా చూచి వారు ఏం చేశారు? దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రకటిస్తూ తిరిగి వెళ్ళిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎందుకు ప్రకటిస్తున్నారు వాళ్ళు? ఎందుకు మహిమపరుస్తున్నారంటే ఇక మా జీవితంలో భయపడవలసిన పని మాకు లేదు. ఇక మా గొర్రెల కాపర్లు ఇక మరలా గొర్రెల కాల్సిన పని మాకు లేదు. ఒక కాపరిగా కాస్తూ గొర్రెలను భద్రపరుస్తూ పాపి అనే వ్యక్తి బలర్పించే అవసరం లేదు. ఆ బలర్పించే బలి పశువుగా ఆయనే లోకంలోకి వచ్చాడు. కాబట్టి మాకు ఒక నిరీక్షణ వచ్చింది, మాకు ధైర్యం వచ్చింది, ఇక మా జీవితాలు విడుదల వచ్చినాయి అని చెప్పి వారు సంతోషముతో వారు విన్న వాటిని కన్న వాటిని నిరీక్షణ గల వారిగా వారు సంతోషంతో వెళ్ళిపోయారు.
ఈరోజు చాలామంది జీవితాల్లో భయంతో బ్రతుకుతాం. నిరీక్షణ భయం ఎందుకంటే నిరీక్షణ లేకపోవటం. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకంటే ఆర్థికంగా బాగా అప్పులు అయిపోతాయి, ఇక అప్పులు తీర్చలేమేమో అని భయంతో చచ్చిపోతారు కొన్నిసార్లు. ఇక నా వ్యాపారం బాగుపడదేమో అని భయంతో చచ్చిపోతారు కొంతమంది. ఇక నా జీవితంలో ఉద్యోగం రాదేమో అని భయపడి చచ్చిపోతారు. నాకు వివాహం కాదేమో అని భయపడి చచ్చిపోతారు. పిల్లలు పుట్టరేమో అని చచ్చిపోతారు. చాలామంది జీవితాల భయాలు అనేక రకాలుగా ఉంటాయి. కానీ ఈరోజు భయపడ్డ నిరీక్షణ లేని వారం కాదు. నా యేసయ్య ఈ లోకంలో జన్మించాడు నీ ప్రతి లోటును సవరించడానికి. ఆయన చాలిన దేవుడు కనుక ఈ నిరీక్షణ మనకు అనుగ్రహించిన దేవుని సన్నిధిలో మనకున్న సంపద మరి ఎవ్వరికీ లేదు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, హోప్ is the riches that God has given to humanity because Jesus has born for us. యేసు ప్రభు ఈ లోకంలోకి పుట్టిన దేవుడు మనకిచ్చిన సిరి సంపద ఏంటి తెలుసా? నిరీక్షణ. మనకు ఒక నిరీక్షణ ఉంది. మనకి ఒకవేళ ఈ లోకంలో శ్రమలు పోవట్లేదని మనకు అనిపిస్తే బాధలాగే వస్తాయి అనుకుంటే దేవుని వాక్యం చెప్తుంది, రాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఈ లోకంలో అన్ని శ్రమలే, అంతా పేదరికవే, అంతా ఇబ్బంది అయినా సరే నిరీక్షణ కోల్పోని పనిలా దేవుడు మన కొరకు మహోన్నతమైన పరిశుద్ధమైన భవిష్యత్తును సిద్ధపరిచాడు ప్రభు. యేసు ప్రభు రాకపోతే ఆ నిరీక్షణ మనకు ఉండేది కాదు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి మన కొరకు పరలోకపు నిరీక్షణ, భవిష్యత్తు గురించి శ్రేష్టమైన నిరీక్షణ యేసు ప్రభు మనకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5వదిగా మనం చూచినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం, ఆయన శాంతి అనే సంపదను దేవుడి లోకానికి అనుగ్రహించాడు. 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవునికి స్తోత్రము చేయుచు ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరు చెప్పిన మాట? దూత, పరలోక సైన్య సమూహం చెప్పిన మాట ఏంటి తెలుసా? యేసుక్రీస్తు జన్మ ద్వారా మానవాళి పొందుకున్న అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే సమాధానము. మానవుని జీవితంలో కొరతగా ఉంది అని అనుకుంటే, అది కొరతగా ఉండేది ఏదైనా ఉంది అని మనకు అనిపిస్తే అది శాంతి సమాధానం. మనుషుని జీవితంలో శాంతి సమాధానం తేలిగ్గా వచ్చేది కాదండి. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నేను సమాధానం ఇవ్వటానికి ఈ లోకంలోనికి వచ్చాను. సాధారణంగా డబ్బులు ఉన్నవాడికి కలవరం ఉండదు, ఉద్యోగం ఉన్నవాడికి కలవరం ఉండదు, అన్నీ సాగుతున్న వాడికి కలవరం ఏమీ ఉండదు. ఏదైనా లోటు ఉంటే వాడికి కలవరం వస్తుంది, ఇబ్బంది వస్తుంది. అవునా? కానీ ఇక్కడున్న మీ అందరూ కూడా యేసుక్రీస్తు లోకంలో పుట్టు ద్వారా మనకు శాంతి సమాధానాలు వచ్చినాయి అని నేను అన్నాను అనుకోండి, ఏం శాంతి సార్, ఏం సమాధానం సార్, ఓ పూట ఉంటే ఒక పూట లేదు, ఉద్యోగం నెల ఉంటే ఒక నెల లేదు, నా పిల్లల భవిష్యత్తు సరిగా లేదు, వాళ్ళ చదువులకు సరిగా డబ్బులు లేదు, వారికి వివాహాలకు సరైన దారి లేదు, చాలా సమస్యలు మీరు చెప్తారు కదా. అందుకే యేసు ప్రభువుని అంటే, మీరు అనుకున్న శాంతి నేను ఇవ్వటానికి ఈ లోకంలోకి రాలా, ఆయన అనుకున్న శాంతి ఒకటి ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము ఏమంటాడు? యోహాను సువార్త 14:27 ఏమని తెలుసా? నా శాంతిని నేను మీకు, దేవునికి స్తోత్రం చెప్పండి. అది లోకం ఇచ్చే శాంతి కాదు. లోకం డబ్బు ద్వారా, ఐశ్వర్యం ద్వారా ఒకవేళ సంతోష సమాధానం తాత్కాలికంగా వస్తుందేమో, కానీ యేసు ప్రభు జననం ద్వారా మానవాళికి ఇచ్చిన సమాధానం ఎవరైనా తెలుసా? అది శాశ్వతమైనది, ఎవ్వరూ మన నుంచి దొంగిలించలేనిది. అది డబ్బుతో ముడిపడింది కాదు, సౌకర్యాలతో ముడిపడింది కాదు, మన స్థితిగతులతో ముడిపడింది కాదు, మన పరిస్థితులతో ముడిపడింది కాదు, కానీ మన హృదయములో ఆయన ఉన్నందున ఆయన కలిగించే సమాధానము అది మనుషుల ద్వారా వచ్చేది కాదు. అది ఉన్నా లేకపోయినా మన హృదయంలో ఆనందమే ఉంటుంది. ఆరోదిగా మనం చూచినట్లయితే దేవుని ప్రత్యక్షత. క్రిస్మస్ అంటే సమాధానం చెప్పండి, ఏం చెప్తారు మీరు? 4 మాటలు చెప్పచ్చు. క్రిస్మస్ అంటే వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. నేను కృతజ్ఞత పండుగలో ఒక మాట చెప్పాను. నేను ఏమన్నాను? కృపను ఎప్పుడైనా విన్నారా, దయ ఎప్పుడైనా విన్నారా అని చెప్పే కదా. అలాగా యేసు ప్రభు మాట విన్నాం కదా, దయ ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా. కానీ ఆ రోజు క్రిస్మస్ పండుగ రోజు జరిగింది ఏంటి తెలుసా? వారు వింటున్న స్వస్థత, వారు వింటున్న దయ, వారు వింటున్న ప్రేమ, నిరీక్షణ,
సంతోషం, సమాధానం ఆ యొక్క శరీరధారిగా వారి మధ్య ప్రత్యక్షమైంది. అందుకే క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ రివీలింగ్ ద వర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లెష్. శరీరధారిగా యేసు ప్రభు లోకంలో ప్రత్యక్షం అవటమే క్రిస్మస్ పండుగ. అందుకే ఆ ప్రత్యక్షతను పరలోకం మనకు అనుగ్రహించింది కనుక, దేవదేవుడు మనకు అనుగ్రహించాడు కనుక, ఇప్పుడు మనం పొందిన సంపద ఏం తెలుసా? యేసుక్రీస్తు అనేటటువంటి శరీరధారిగా వచ్చిన రక్షకుడే వెలకట్టలేని సంపద మనకిది. హల్లెలూయా. ఎంతకైనా ఏమైనా కావాలా? ఎంతకైనా సంపద ఏమైనా కావాలా? ఏం అక్కర్లేదండి. యేసుక్రీస్తు అనే రక్షకుడు మన కొరకు శరీరధారిగా లోకంలోకి వచ్చాడు. ద రెవల్యూషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. ఇప్పుడు నా రక్షకుడు నేను కనులారా చూచితని. ఆయన ఆశీర్వాదం ఏంటి? ఆయన ఇన్నాళ్ళు వేశాను ప్రభు, ఇన్నాళ్ళు ఎదురు చూశాను ప్రభు, నాకేమైనా ఇస్తావా, మా మనవడికి ఇచ్చుకుంటాను, నాకేమైనా ఇస్తావా, కొద్ది ఆస్తి మా పిల్లలకు పంచుతాను అని ప్రభువుని అడిగి ఉండొచ్చుగా. ఇన్నాళ్ళు ఎదురు చూశాను, దేవుడు అని నాకు తెలుసు, ఒక అద్భుతం చేసి మా వంశం అంతా దీవించేయచ్చుగా అని అడగొచ్చు కదా. దేవుడే పుట్టాడని ఆయనకు తెలుసు కదా. కానీ ఏమనలా. ఆయన సంతోషమని తెలుసా? ఇప్పుడు నా రక్షకుడు నేను కనులారా నేను చూచాను. ఏ ప్రవచనం అయితే విన్నానో, ఏ ప్రవచనం అయితే ప్రవచించానో, ఏ ప్రవచనాలు కొద్దిగా ఎదురు చూచానో, అవి నా కనులారా నా రక్షకుడు నేను చూస్తున్నాను కనుక అదే నా ఆనందం, అదే నా సంపద, నా జీవితానికి పరిపూర్ణత, పరిపక్వత, నా జీవితానికి ఇప్పటి వరకు మేలు కలిగిందంటే నిన్ను చూడటమే, నీ ప్రత్యక్షతే. ఈరోజు ఎంతమంది జీవితాల్లో ఈ ఆశీర్వాదం ఉందని గ్రహిస్తున్నారు? యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో తను తాను ప్రత్యక్షపరచుకోవటమే మానవాళి అందరికీ దేవుని సంపదను దేవుడు మనకి స్వాస్థ్యంగా పనిచేశాడు దేవుడు. హల్లెలూయా. ఆస్తులు పంపకాలు చేయాలనుకున్నాడు ప్రభు, పరలోకలు అనుకొని తన కుమారుని పంపాడు. ఎవరు ఆయన్ని చేరితే అందరూ ఆయన వారమే, ఆయనవన్నీ మనవే. యేసుక్రీస్తే మన సంపద. యేసుక్రీస్తుని దేవుడు గొప్ప సిరిగా ఆయన మనకు అనుగ్రహించాడు. దైవ ప్రత్యక్షతే, దేవుడే ప్రత్యక్షమై తన సంపదను దేవుడు మనకి అనుగ్రహించాడు. చివరిగా క్రిస్మస్ మనకిచ్చిన సంపద ఏంటి తెలుసా? దేవుడు మనల్ని కుటుంబంగా చేసింది. ఆమేన్. The greatest blessing that we received on the day of Christmas is that we were made as God's family. దేవుని కుటుంబంగా చేయబడ్డాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారం దయా సంకల్పం చెప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలని జగత్పునాది వేయబడకమునిపై ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం దేవుని పిల్లలము, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. ఎలా అని తెలుసా? మనము యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు లేకపోతే మనం తండ్రి ఇంటి వారము కాము. క్రీస్తులోనే మనం ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఒక కుటుంబంగా చేయబడ్డాం. అందుకనే దేవుని సంఘము అంటే ఏంటో తెలిసేది, ఇది దేవుని కుటుంబము. దేవుని మందిరము ఇల్లు అయితే ఆ సంఘములోకి వచ్చిన విశ్వాసులందరూ కూడా దేవుని యొక్క కుటుంబము. ఈ కుటుంబానికి శిరస్సు ఎవరు? క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభువులోనే మనం అందరము కూడా ఒక ఇంటి వారిగా మనం చేయబడ్డాం. ఎంత గొప్ప సంపద, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప సిరిది మనకి. యేసు ప్రభు ఇంటి వారిగా మనం చేయబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మా పరమ తండ్రి మహోన్నతుడ మీకు వందనాలు. క్రీస్తు యేసు జననము ద్వారా ప్రభువా ఈ లోకంలోకి మీరు జన్మించడం ద్వారా మాకిచ్చిన సంపదను తెలుసుకునే గొప్ప భాగ్యం ఇచ్చిన మహోన్నతుడ మీకు వందనాలు. విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని మీరు మాకిచ్చిన సంపదను తలపోసుకుంటూ ఆ రోజు గొర్రెల కాపరులు జ్ఞానులు ప్రభువా బంగారము సాంబ్రాన్ని బోళం అర్పించినట్లుగా మా హృదయముని మీకు అర్పిస్తూ, మా జీవితాన్ని మీకు అర్పిస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, మిమ్మల్ని ప్రచురపరుస్తూ ప్రభువా జీవించే కృప ఇవ్వండి. నీ మందిరంలో కూడిన మా అందరిపై మీ దీవెనలు ఉంచండి. నీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయం
లూకా సువార్త 2వ అధ్యాయం 11 నుంచి 16 వచనాలు చదువుదామండి. సారీ, నేను చదువుతానండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. చాలా ఈ చదవబడిన వాక్య భాగం నుంచి మీ అందరికీ కొన్ని విషయాలు మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇక్కడ మనం ఎప్పుడు కూడా క్రిస్మస్ సెర్మన్ అనగానే ముఖ్యంగా అందులోనూ యూత్ క్రిస్మస్ అన్నప్పుడు ముఖ్యంగా గుర్తొచ్చేది ఎవరు అని అంటే యవనస్తులైన వారందరూ, యవనస్తులైన క్రిస్మస్ క్యారెక్టర్ గుర్తొస్తారు. ఎవరు? యోసేపు, మరియా, ఇంకా వారందరూ కూడా గుర్తొస్తూ ఉంటారు. ఎవరు మాట్లాడొద్దండి, వారందరూ కూడా గుర్తొస్తూ ఉంటారు. కానీ మనం ఎక్కువగా మర్చిపోయేది ఎవరిని అని అంటే గొర్రెల కాపర్లను మర్చిపోతూ ఉంటాం. గొర్రెల కాపర్లని చాలా చిన్నగా చూసి వాళ్ళని చిన్నగానే చూశారు అక్కడ ఆ సమయంలో. మనం కూడా సెర్మన్స్ టైంలో కూడా ఒక్కొక్కసారి వాళ్ళ గురించి ఏముందిలే అని చెప్పి పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఎవరు గొర్రెల కాపర్ల గురించి అంత పెద్దగా పట్టించుకోరు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గొర్రెల కాపరులకు యేసు గురించిన వార్త విన్నది, యేసుని గురించి చూచి ప్రకటించిన వారు మొట్టమొదటిదిగా ఎవరైనా ఉన్నారంటే గొర్రెల కాపర్లే. దేవునికి స్తోత్రం చెప్దామని. గొర్రెల కాపర్లు వారి భౌతిక స్థితి బాగోకపోయినా, ఆర్థిక స్థితి బాగోకపోయినా, వారి యొక్క చుట్టూ ఉన్న సోషల్ స్టేటస్ ఏమీ బాగోకపోయినప్పటికీ కూడా వారి దేవుడు ఎంతగానో ప్రేమించి దేవుడు తనని తాను కనుపరుచుకోవడానికి ఎన్నుకున్నవారు గొర్రెల కాపర్లు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా దేవుని ప్రేమకు మీరు దూరము కాదు. దేవునికి స్తోత్రం చెప్దామని. ధనికులకి మాత్రమే సువార్త అని కానీ, లేదా జ్ఞానం ఉన్న వాళ్ళకే, పండితులకే, వాళ్ళకే దేవుని సువార్త అని కాదని, ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా మన హృదయం బాగుంటే తప్పకుండా దేవుని దీవెనలు మన మీద ఉంటాయి. దేవుని చూసే భాగ్యం మనందరికీ కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? అయితే ఈ గొర్రెల కాపర్ల గురించి మీ అందరికీ 3 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. వీరందరూ కూడా తెలివైన వారు, లేదంటే జ్ఞానం కలిగిన వారు అని కాకపోయినప్పటికీ, పామర్లు అయినప్పటికీ కూడా దేవుడు వారిని ఎన్నుకోవడానికి గల కారణాలు 3 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నా. మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేశారంటే విశ్వాసంతో నమ్మారు. దేవునికి స్తోత్రం చెప్దామని. హల్లెలూయా. ఎవరు మాట్లాడొద్దండి. సో విశ్వాసంతో నమ్మారు. మొట్టమొదటిగా లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనం చదువుదాం ఒకసారి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయుచున్నాడు, మనము బెత్లెహేమునకు వెళ్ళి చూతుము రండి అని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఈ చదవబడిన వాక్య భాగంలో మొట్టమొదటిగా మనం చూస్తే ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యంగా లేదా ఇంట్రెస్టింగ్గా అనిపించిన వచనం ఏంటి అని అంటే 15వ వచనం. ఆ దూతలు ఎవరు వచ్చి చెప్పారంటండి? దూతలు వచ్చి గొర్రెల కాపర్లకి చెప్పారు శిశువు గురించి. దూతలు వచ్చి చెప్పారు అని తర్వాత వాళ్ళు ఏమన్నారు చూడండి. ఇది ప్రభువే మాకు తెలియచేయుచున్నాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? వాళ్ళు దూత చెప్పినప్పటికీ కూడా ఇది మాకు ప్రభువు తెలియచేసి ఉన్నాడు అని చెప్పి, ఇది దేవుని మాట, ఇది ప్రభువు మాట అని చెప్పి విశ్వసించారు. దేవునికి స్తోత్రం చెప్దామా? మన జీవితంలో కూడా మనము కూడా దేవుని మాటని విశ్వసించే వారంగా ఉండాలి. ప్రభువు మాటల్ని మనం విశ్వసించే వారంగా ఉండాలి. ఈ మన టైంలో ఇప్పుడు మనకున్న దేవుని మాట ఏంటి అని అంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యాన్ని విశ్వసించే వారంగా ఉండాలి. ఈ క్రిస్మస్ సంబరాల్లో మునిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ క్రిస్మస్ సమయంలో విశ్వాసం కలిగి జీవిస్తున్నామా లేదా అని మనం ఎగ్జామిన్ చేసుకుంటేనే, మనం నిజంగా విశ్వాసంలో ఉంటేనే, నిజంగా దేవుని వాక్యం పట్ల, దేవుని పట్ల విశ్వాసం ఉంటేనే నిజమైన క్రిస్మస్. దేవుని వాక్యం పట్ల, దేవుని పట్ల విశ్వాసం లేకపోయినప్పటికీ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది తెలుసు. ఇప్పుడు ఏంటంటే క్రిస్మస్ అనేది ఒక ఫెస్టివ్ మోడ్ అయిపోయింది, మొత్తం ఒక ఫెస్టివ్ సీజన్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అటు
క్రైస్తవులని లేదు, లేదంటే ఇంకా పాశ్చాత్య నగరాల్లో చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కళ్ళు క్రిస్మస్ అంటారు. ఆ క్రిస్మస్కి నాస్తికులు కూడా, దేవుని తెలియని వారు కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే క్రిస్మస్ అనుకుంటున్నారు అదేదో ఒక షాపింగ్ సేల్ అనో, లేదంటే ఇంకేదన్నా డిస్కౌంట్లు వస్తాయనో, ఇంకా మనకున్న ఉద్యోగం నుంచి 10 రోజులు, స్కూల్ నుంచి 10 రోజులు ఆఫ్ వస్తుందనో, దీనిని బట్టి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ సమయంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, మనం విశ్వాసం కలిగి, దేవుని వాక్యం పట్ల విశ్వాసం కలిగి ఉన్నవారు మాత్రమే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని వాక్యాన్ని నమ్మేవారిగా ఉండాలి. ఇక్కడ గొర్రెల కాపర్లు దూత చెప్పిన మాట అయినప్పటికీ అది ప్రభువు మాట అని నమ్మారు. మనకి ఈ తరంలో ఉన్న మనకి ఉన్న ప్రభువు మాట ఏంటంటే ఆ దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని నమ్మేవారంగా ఉండాలి. ఎప్పుడు దేవుని వాక్యాన్ని నమ్మేవారుగా ఉండాలి? ప్రతిసారి కూడా, ప్రతికూల పరిస్థితుల్లో అయినా కానీ, లేదా అనుకూల పరిస్థితుల్లో అయినా కానీ, ఏ సమయంలో అయినా, ఏ స్థితిలో అయినా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేవారిగా కాకుండా, దేవుని వాక్యం మీద ఆనుకొని, దేవుని వాక్యం మీద మనం కుటుంబాలని, మన జీవితాలని నిర్మించుకున్న వారు మాత్రమే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తారు. ఇవాళ ఉదయకాల సమయంలో చూసినట్లుగా మన హృదయానికి ఒక జల్లెడ ఉండాలి. ఆ జల్లెడే దేవుని వాక్యము. మన హృదయానికి ఏదైతే మన హృదయంలో తీసుకుంటున్నామో అది దేవుని వాక్యాన్ని తాకి కానీ లోపలికి రాకూడదు. దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా విశ్వసించే క్రైస్తవులు మాత్రమే క్రిస్మస్ ఆనందాన్ని రుచి చూస్తారు. మనం కనుక చూసుకున్నట్లయితే అందరికీ విశ్వాసం ఎప్పుడు ఉంటుందండి? అన్నీ బాగానే ఉన్నప్పుడు, చక్కగా ఉన్నప్పుడు, సంతోషంగా మంచి ఉద్యోగం ఉండి, మంచి ఇల్లు ఉండి, మంచి కారు ఉండి, అన్నీ బాగానే ఉన్నాయనుకోండి, అప్పుడు వాళ్ళ విశ్వాసానికి ఏ విధమైనటువంటి కొదువు లేదు. కానీ ఎప్పుడు విశ్వాసం ఇబ్బంది అవుద్దంటే, చుట్టూ ప్రెషర్ ఎక్కువైనప్పుడు, లేదంటే ఇబ్బందులు ఎక్కువైనప్పుడు, లేదంటే ఇంకేదన్నా కొంచెం చుట్టూ అపోజిషన్ ఎక్కువైనప్పుడు, అప్పుడు ఆ సమయంలో కూడా విశ్వాసంగా ఉండమని చెప్పండి ఎవరినన్నా. అప్పుడు అసలు నిజమైన విశ్వాసివా కాదా అనేది అప్పుడు తెలుస్తుంది. ఒక్కసారే ఉన్న డబ్బులన్నీ పోయినాయి అనుకోండి, అప్పుడు కూడా దేవుని నమ్మండి అని చెప్పామనుకోండి, అప్పుడు ఏమంటారు? అప్పుడు మీరన్నీ బాగానే చెప్తారండి, మీకు ఉన్నాయి కాబట్టి చెప్తారు, లేదంటే మీ దగ్గర అంతా బాగానే ఉంది, మీకు మంచి ఆరోగ్యం ఉంది కాబట్టి బాగానే చెప్తారు అంటారు. కానీ నిజముగైన విశ్వాసం ఎప్పుడు కనబడుతుంది అంటే, చుట్టూ మనకి స్ట్రగుల్స్, ప్రెషర్స్ ఎక్కువైనప్పుడు మాత్రమే నిజమైన విశ్వాసం కలిగి ఉన్నామా లేదా ఫేక్గా చేస్తున్నామా అనేది తెలుసుకుంటూ ఉంటాం. మనం యేసేపుని చూసినట్లయితే కనుక మనకి యేసేపు స్టోరీ అందరికీ తెలుసండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 19 చూద్దామండి ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుతామండి ఒకసారి. చాలండి. ఇక్కడ ఈ చదవబడిన వాక్య భాగంలో చూస్తే కనుక ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. ఎన్నోసార్లు నాటికలో చూసాము, లేదంటే ఇలాగ స్కిట్స్లో చూసాము, అంతా కూడా చూసాము. ఈ స్టోరీ అంతట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఈ యోసేపు ఎప్పుడైతే విశ్వాసంతో, ఇక్కడ ఒక మాట చూడాలండి, ఏమన్నాడు? కామ్గా, అంటే షేమ్ఫుల్గా కాకుండా, ఆవిడ్ని ఇబ్బంది పెట్టకుండా కామ్గా విడాకులు ఇద్దామని ఫిక్స్ అయిపోయాడు. ఇది మన జరిగిన స్టోరీ, ఇక్కడ మనం చూస్తున్న స్టోరీ. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఎందుకు అనిపించింది అని అంటే కనుక, మరియ గురించి తెలిసిన తర్వాత మరియకి యోసేపుకి అనుమానం రావడంలో తప్పే లేదు. 3 నెలల నుంచి తర్వాత కనబట్టలేదు, సడన్గా వచ్చి ప్రెగ్నెంట్ అంటాం, ఇవన్నీ చూస్తే కనుక ఎవరికైనా అనుమానం వస్తుంది. యోసేపు అనుమానంలో న్యాయం ఉందని అనిపిస్తుంది ఎవరికైనా. యోసేపు మరియని అనుమానించిన తరువాత కూడా, ఆ టైంకి అప్పటికి దూత మాట్లాడక ముందు మరియ మీద అనుమానం పెట్టుకున్నప్పటికీ కూడా యోసేపు చేసిన పని ఏంటి అని అంటే కనుక, హీ వాజ్ వెరీ కైండ్. అందరిలో తనని సిగ్గుపరచాలని కానీ, అక్కడున్న యూదా మత పెద్దస్తుల దగ్గరికి తీసుకెళ్ళి పెద్ద పంచాయతీ పెట్టి, ఈవిడ అలా చేసింది, ఇలా చేసింది అని చెప్పి గోలగోల చేసి తనని వీధుల్లో పెట్టలేదు. కానీ విశ్వాసంతో దేవుని నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి కేవలం దయగలిగి ప్రవర్తించాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మనము ఈ సిచ్యువేషన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, వీ షుడ్ బి కైండ్ టు ఈచ్ అదర్. యేసేపు వలె కైండ్ కలిగి ఉండాలి. అందరూ చెప్పండి పక్కన వాళ్ళకి, బీ కైండ్ అని.
బీ కైండ్. వాళ్ళకి వినబడేలా చెప్పండి, గట్టిగా చెప్పండి. దయ కలిగిన వారుగా ఉండండి అని చెప్పండి. ఇక్కడ ఇది ఈరోజు మనకి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారేమో. మీ అందరికీ ఒక విషయం చెప్తానండి. చాలామంది యవనస్తులు లేదా నాకు ఫోన్ చేసినప్పుడు లేదా ఈమెయిల్స్ పెట్టినప్పుడు బ్రేకప్ అయిందనో, రిలేషన్షిప్స్ అనో, ఏదనో అదనో ఇదనో చాలా చెప్తూ ఉంటారు. లేదంటే మ్యారేజ్ ఇష్యూస్ అనో ఏదో చెప్తూ ఉంటారు. చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు చెప్పే పని ఏంటంటే, ఫస్ట్ వచ్చినప్పుడు మాత్రం ఏం చెప్తారు? ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, ఈ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, అంతకంటే మంచోళ్ళు ఇంకొకరు లేరు, అంతకంటే దేవుడి తర్వాత ఈ అబ్బాయే ఈ అమ్మాయే నాకు దేవత దెయ్యం అన్నీ చెప్తూ ఉంటారు. చెప్పిన తర్వాత వాళ్ళకి ఏదన్నా ఇష్యూ వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేస్తారు? తీసుకెళ్ళి బజార్లో పెట్టేస్తారు. ఏమని? ఈ అమ్మాయి ఇలా చేసింది, ఈ అమ్మాయి ఇంత ఘోరం చేసింది, ఈ అబ్బాయి ఇలా చేశాడు, నన్ను ఇన్ని మాటలు అన్నాడు, ఇలా చేశాడు అని. కానీ యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే కనుక యోసేపుకి మోసం జరిగింది. తన దృష్టి ప్రకారం మోసం జరిగింది. మోసం జరిగినప్పటికీ కూడా ఎలా వ్యవహరించాడు? చాలా కైండ్గా, అంటే దయ కలిగి వ్యవహరించాడు. అదే విధమైనటువంటి పద్ధతి మనకి ఉండాలి. యోసేపుకి కూడా క్రైస్ట్ నేచర్ కలిగి ఉన్నాడు కాబట్టి నీతిమంతుడు అయ్యాడు, నీతిమంతుడిగా వ్యవహరించాడు. మనం కూడా మన జీవితాల్లో మన కుటుంబాలకి, మన యొక్క భార్య పట్ల, పిల్లల పట్ల, తల్లిదండ్రుల పట్ల దయ కలిగి ప్రవర్తించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామని. మిమ్మల్ని మీరు ఈ సమయంలో ఎగ్జామిన్ చేసుకోవాలి. నేను జస్ట్ ఒక ఎగ్జాంపులే చెప్పాను, కానీ కొంతమంది పిల్లల విషయంలో కనికరం లేనిగారుగా ఉంటారు. కొంతమంది పొద్దున్న చెప్పాను ఎగ్జాంపుల్, వాళ్ళు ఏదైనా పొరపాటును జరిగినా కూడా వాళ్ళు బాధేస్తూ ఉంటారు, ఏదైనా పగలగొట్టినా కానీ, ఏదైనా ఇది చేసినా కానీ. అలాగా దయ కలిగి ప్రవర్తించే వారిగా ఉండాలి, దయ కలిగిన మాటలు మాట్లాడేవారిగా ఉండాలి. ఒక కైండ్ హార్టెడ్ పర్సన్ని మనం మన పిల్లలకి కానీ మన కుటుంబంలో కానీ చూపించేవారిగా ఉండాలి. అది దైవికమైన లక్షణం. మన జీవితాల్లో అలాంటి దైవికమైన లక్షణాలను మనం అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే దేవుడు మన చేయి ఎన్నడూ కూడా విడువడు. యోసేపు స్టోరీ అంతట్లో కూడా మనం చూసుకున్నట్లయితే, యోసేపు ఇంత ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా, ఎన్నెన్నో అవమానాలు, ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి అన్నీ ఆలోచిస్తున్నప్పటికీ కూడా మర్చిపోకూడని విషయం ఏంటంటే, దేవుడు ఎన్నడూ యోసేపు చేయి విడవలేదు. దేవునికి స్తోత్రం చెప్దామని. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, నీతి కలిగి దయ కలిగి ప్రవర్తించాడు కాబట్టే, నేను పర్సనల్గా భావించేది ఏంటంటే, దయ కలిగి ప్రవర్తించాడు కాబట్టే, కనికరం చూపించాడు కాబట్టే మన దేవుని కూడా ఎల్లప్పుడూ యోసేపుకు తోడై ఉండి ఒక మంచి అవుట్కమ్ని యోసేపుకు దయచేశాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. నీ జీవితంలో కూడా ఎప్పుడైతే నువ్వు ఇతరుల పట్ల దయ చూపిస్తావో, కనికరం కలిగి ఉంటావో, కొంతమంది చూడండి, ఒక తప్పు చేశారా, యువర్ స్ట్రైక్డ్ అవుట్, ఇంకా మళ్ళీ రావద్దు, ఇంకా మళ్ళీ మాట్లాడద్దు. ఎప్పుడో ఒక కుటుంబంలో ఏదో ఒక కలహం జరుగుతుంది. కలహం జరిగిన తర్వాత ఇంకంతే, వాళ్ళతో మాకు మాటలు లేవు, ఇంకంతే, వాళ్ళు మాకు రావద్దు, మీరు మాకు చచ్చిపోయినట్టే, మాకొద్దు, చూడొద్దు, అది వెళ్ళిపోండి. ఇలాంటి అన్నీ చూస్తూ ఉంటాం. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తున్న మనము విశ్వాసంతో ఉండాలి అని చెప్తున్నప్పుడు, విశ్వాసంతో దేవుడే మన యొక్క ప్రతి విషయాల్లో కూడా మనకు తోడై ఉంటాడు అనే నమ్మకం కలిగి ఆ విశ్వాసంతో ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. దేవుడే ఏదన్నా మనకు అన్యాయం జరిగితే దేవుడే మన పక్షమున పోరాడుతాడు అని నమ్మకంతో ఉండేవారిగా ఉండాలి. అలాంటి విశ్వాసం కలిగిన వారిగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలనేదే నా ప్రార్థన. ఆమెన్. ఈ రోజు నుంచి మా కుటుంబాల్లో దయ కలిగి ఉంటానన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్దామా? అంటే ఇప్పుడు దాకా లేదా? ఓకే, సరే. రెండోది, మళ్ళీ గొర్రెల కాపర్లు విశ్వాసంతో వెళ్ళారు. అది ప్రభువు మాట అని చెప్పి నమ్మి విశ్వాసంతో వెళ్ళారు. దాని తర్వాత రెండోది ఏం చేశారండి? అది ప్రభువు మాట అని నమ్మి విధేయత చూపించి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్దామా? వాళ్ళు విధేయత చూపించారు. విశ్వాసానికి విధేయతకి చాలా తేడా ఉంటుంది. విశ్వాసం, నువ్వు ప్రతిసారి నాకు విశ్వాసం ఉందని మాట్లాడచ్చు. ఆ విశ్వాసం ఎప్పుడు క్రియల రూపంలో కనబడుతుంది అంటే నువ్వు విధేయత చూపించినప్పుడు మాత్రమే. ఓ భక్తుడు అంటాడు, ఫెయిత్ ఈజ్ నాట్ మెజర్డ్ బై యువర్ ఫీలింగ్స్ బట్ ఫెయిత్ ఈజ్ మెజర్డ్ బై యువర్ ఫుట్ స్టెప్స్. అదేవిధంగా విశ్వాసం అనేది మాటల్లో చూపించొద్దు. ఎవరు నేను దేవుని పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నాను, అంత విశ్వాసం కలిగి ఉన్నాను అని మాటల్లో చూపించొద్దు, చేతల్లో చూపించేవారిగా ఉండాలి. గొర్రెల కాపర్లను చూసుకున్నప్పటికీ కూడా వీళ్ళు ఎంతో దూరంలో ఉన్నప్పటికీ వారందరూ అన్ని మైల్స్ నడిచి కూడా, అన్ని కిలోమీటర్లు నడిచి ఇబ్బంది అయినప్పటికీ కూడా అప్పటికే ఆ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయి ఉంది. అలాంటి వాళ్ళకి చాలా ఎక్స్క్యూజెస్ ఉన్నాయి అక్కడికి వెళ్ళకుండా ఉండడానికి.
చాలా దూరం ఉందని చెప్పొచ్చు, చాలా బిజీగా ఉందని చెప్పొచ్చు, అసలు స్థలము లేదు అని చెప్పొచ్చు, ఇలా చాలా చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వారు ఏం చేశారంటే, ఏదేమైనా కానీ ఇది ప్రభు చెప్పిన మాట అని నేను విశ్వసించాను, ప్రభు మాటకి లోబడి విధేయత చూపించి అక్కడి నుంచి నడిచి అంత దూరం వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్దామని. ఈ సమయంలో మనం కూడా విధేయత చూపించే వారిగా ఉండాలి. మనం బైబిల్లో మరి ఒకసారి మనం ఈ క్రిస్మస్ స్టోరీని చూసుకున్నప్పుడు యోసేపు చూపించిన విధేయత చాలా గొప్ప విధేయత. అది మామూలైంది కాదు, చాలా ఈజీగా తీసేసే విధేయత కాదని. ఎందుకంటే మనం ఈ స్టోరీ అంతట్లో చూసుకున్నట్లయితే కనుక 20వ వచనంలో యోసేపు చెప్తున్న మాట ఏంటో ఒకసారి చదువుదామండి. మత్తయి సువార్త 1:20. చాలండి. ఇక్కడ ఈ చదవబడిన వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వెంటనే ఆ పని చేశాడు, వెంటనే తీసుకున్నాడు. ఎప్పుడైతే అది ప్రభువు మాట అని నమ్మాడో, విశ్వసించాడో, వెంటనే విధేయత చూపించాడు. డిలే లేదండి. ఏ డిలేడ్ జస్టిస్ ఇస్ డినైడ్ జస్టిస్ ఇస్ డిలేడ్ జస్టిస్ అనేది ఉంటుంది ఆ పదం. డిలే అయితే కనుక అది డినై అయినట్టే. అదేవిధంగా డిలే చేసే వారంగా ఉండకూడదు, వెంటనే స్పందించే వారంగా ఉండాలి. మన జీవితాల్లో దేవునికి విధేయత చూపించాలి అని చెప్పిన ప్రతిసారి కూడా ఎప్పుడుకో విధేయత చూపించకూడదు. విధేయత చూపించాలి, ఇది ప్రభువు మాట అని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా వెంటనే దేవుని మాట అని చెప్పి దానికి విధేయత చూపించే వారంగా ఉండాలి. పూర్తి విధేయత చూపించే వారిగా ఉండాలి. అలా ఎప్పుడైతే మన పూర్తి విధేయత చూపిస్తామో అప్పుడే దేవుని దీవెనలు, దైవాశీర్వాదాలు మనము పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్దామని. ఈ రోజుల్లో చాలామంది మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం, ఒక ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అంటారు. అంటే ఒక బలి అర్పించడం కంటే విధేయత చూపించడం, మాట వినటం మేలు, లేదా విధేయత చూపించడం చాలా మంచిది అనే మాటను మనం చూస్తూ ఉంటాం. విధేయత మన జీవితాల్లో ఆశీర్వాదాలను తీసుకొస్తుంది. మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో, మన విధేయతను చూపించిన ప్రతిసారి మనం మెరకల్కి లేదంటే ఒక అద్భుతానికి దగ్గర అవుతున్నట్లు లెక్క. దేవునికి స్తోత్రం చెప్దామా. నేను ఎప్పుడైనా కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, ఇబ్బందులు వచ్చినప్పుడు నేను వెంటనే సంతోషిస్తాను. ఎందుకో చెప్పనా, దేవుడు ఒక గొప్ప అద్భుతం చేయబోతున్నాడు నా జీవితంలో అని నేను నమ్ముతాను. నేను విధేయత చూపించిన, కొంచెం కష్టమైనప్పటికీ కూడా నేను విధేయత చూపిస్తున్న ప్రతిసారి కూడా దేవుడు నా కోసం ఏదో గొప్ప దాచుంచాడు, దేవుడు నా కోసం ఏదో గొప్ప దాచుంచాడు అనే నమ్మకంతో మీరు ఏ కష్టంలో ఉన్నా ఆ కష్టంలో నుంచి కూడా విధేయత చూపించేవారైతే కనుక తప్పకుండా మీరు కూడా దేవునికి చేరువుగా వెళ్తున్న వారే. దేవునికి స్తోత్రం చెప్దామని. హల్లెలూయా. ఇక్కడ మనం చూసుకుంటే యోసేపు దేవునికి విధేయత చూపించాడు, గొర్రెల కాపర్లు దేవునికి విధేయత చూపించాడు. ఒక సాక్రిఫైస్ కంటే, ఒక బలి అర్పించడం కంటే విధేయత చూపించడం చాలా మేలు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి ఒకసారి. మీ శరీరమును సజీవ యాగముగా మన శరీరాలని ఎలా అర్పించాలంటే సజీవ యాగముగా ఆయనకి అర్పించే వారంగా ఉండాలి. అది నిజమైనటువంటి బలి అర్పణ అని చెప్పొచ్చు, లేదంటే నిజమైనటువంటి ఆరాధన అని చెప్పొచ్చు. ఈ మాట ఎందుకు మీకు చదివించానంటే, ఒక బలి అర్పించడం కంటే విధేయత చూపించడం మేలు అని చెప్పాను కాబట్టి మనందరం కూడా విధేయత చూపించే వారంగా ఉండాలి. ఎలా చూపించాలి? మన శరీరం ద్వారా సజీవ యాగముగా మనల్ని అర్పించుకొని విధేయత చూపించే వారంగా ఉండాలి. ఈరోజు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్న మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. నిజంగా క్రిస్మస్ ఆనందం మీ జీవితంలో కావాలంటే విశ్వాసంలో నడవాలి, విధేయత చూపించాలి. మరి మీరు సజీవ యాగంగా మీ శరీరాలని అర్పించుకొని విధేయత చూపిస్తున్నారా లేదా? చూపిస్తున్నాను అన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అలాగా ప్రతిసారి కూడా మన శరీరం ద్వారా మనం చూసే చూపు, తలంచే తలంపులు, మాట్లాడే మాట, చేసే ప్రతి పని కూడా దేవునికి విధేయత కలిగి జీవించే వారంగా ఉండాలి, దేవునికి విధేయత చూపించే వారంగా ఉండాలి. అలా చూపించినప్పుడే మాత్రమే దేవుని దీవెనలు మనము పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్దామని.
అలాగా యోసేపు కూడా దేవునికి విధేయత చూపించాడు కాబట్టే దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్దామా? దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు యోసేపు. ఈ మాట అందరికీ, దేవుని ప్రత్యక్షత అందరికీ రాదండి. దేవుని మాట పట్ల విశ్వాసము, దేవునికి విధేయత, పూర్తి విధేయత ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడే దేవుని యొక్క ప్రత్యక్షత కలుగుతుంది. ఈ ఉదయకాల సమయంలో కూడా మనం చూసాం దేవుని ప్రత్యక్షత గురించి. దేవుని ప్రత్యక్షత ఉంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేయగలం. మన జీవితంలో మీరు ఏ కష్టం గుండా అయినా వెళ్ళండి, కానీ ప్రభు ప్రత్యక్షత నాకు కావాలి అని అడగండి. నీకు ప్రభు ప్రత్యక్షత వచ్చిన రోజే నిజమైన క్రిస్మస్. నీకు ప్రభు ప్రత్యక్షత కలిగిన రోజే నిజమైన క్రిస్మస్ ఆనందం. ఆ పరలోక ఆనందాన్ని నువ్వు నిజముగా అనుభవించగలవు. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మనం అందరం దేవుణ్ణి అడగవలసింది ఏంటంటే, ప్రభువా నాకు నిజమైన ప్రత్యక్షత కావాలి, నీ ప్రత్యక్షత కావాలి. మీరు ఏమై ఉన్నారో, మీరు ఎంత గొప్ప దేవుడో, మీరు నన్ను ఎంత ప్రేమించి ఉన్నారో, నన్ను ఎంత కరుణించారో, ఎంత కనికరం చూపారో, ఎంత కృప చూపించారో ఆ ప్రత్యక్షతను నాకు అనుపరచండి అనేది అడిగిన ప్రతిసారి అలా విధేయత చూపించినప్పుడు మాత్రమే ఆ ప్రత్యక్షతను మనము పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్దామండి. అలాగే లూకా సువార్త 5వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే కనుక యేసు ప్రభు వారు ఆ బోట్లో ఉన్నప్పుడు చేపలు పట్టుకోవడానికి పేతురు వీళ్ళందరూ వచ్చినప్పుడు, మీరందరూ అక్కడ చూడక్కర్లేదు కానీ చెప్తాను, అక్కడికి వచ్చినప్పుడు వారందరూ కూడా రాత్రంతా శ్రమపడి ఒక్క చేప కూడా పట్టలేకపోతారు. కానీ యేసు ప్రభు చక్కగా నడిచొచ్చి ఇటు పక్కనేయండి బోల్డెన్ చేపలు దొరుకుతాయి. అప్పుడు వాళ్ళకి వెంటనే వాళ్ళ హ్యూమన్ లాజిక్ ప్రకారం అనుకోవచ్చు, మేము రాత్రంతా కష్టపడ్డాం, ఐఎమ్ ఏ ప్రో ఎట్ వాట్ ఐఎమ్ డూయింగ్, నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి ఇదే పనిలో ఉన్నాను, మీరేం అక్కర్లేదు అని చెప్పొచ్చు వాళ్ళ లాజిక్ ప్రకారం. ఎందుకంటే పేతురుకి చిన్నప్పటి నుంచి అదే పని చేస్తున్నాడు కాబట్టి ఏ సమయంలో ఏ సందర్భంలో సన్సెట్ వైపు ఎటేస్తే చేపలు పడతాయో వాళ్ళందరికీ తెలుసు ఆ లాజిక్ ప్రకారం. అయినప్పటికీ యేసు ప్రభు మాట, యేసు చెప్పాడని చెప్పి వెంటనే అటు వేశారు. వేసినప్పుడు విధేయత చూపించిన వెంటనే ఏం జరిగిందండి? గొప్ప అద్భుతాన్ని చూశారు. విస్తారమైనగా చేపలు వచ్చినాయి. ఆ నెట్స్ అన్ని తెగిపోతున్నాయి. ఆ వలలు ఇరిగిపోయేటట్టు అంత గొప్ప ఆశీర్వాదాల వరకు వచ్చినాయి. ఇంకొక బోట్లో వేరే వాళ్ళని కూడా పిలిచి ఈ బోట్లో ఉన్నాయి కూడా అటు తీసుకెళ్ళమని చెప్పారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, విధేయత చూపించిన ప్రతిసారి దేవుడు మీకు ఒక గొప్ప అద్భుతం చేస్తాడని దాని అర్థం. విధేయత చూపించిన ప్రతిసారి మిమ్మల్ని దేవుడు ఒక గొప్ప మార్గంలోకి, ఒక గొప్ప ఆశీర్వాదం వైపుగా మిమ్మల్ని నడిపిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మూడోదిగా చూసుకుంటే గొర్రెల కాపర్లు ఏం చేశారండి? విజయంతో ప్రకటించారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వారు విజయంతో ప్రకటించారు. ఇక్కడ 20వ వచనం చదువుదామండి. 19-20 వచనాలు చదువుదాం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియు ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొని భద్రం చేసుకొని అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరుచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం చెప్దామా? వారు విన్న వాటిని కన్న వాటిని చూచి సంతోషిస్తూ స్తోత్రం చెల్లించుచు తిరిగి వెళ్ళారు. విజయంతో ప్రకటిస్తూ వెళ్ళారు. మనం కూడా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఎంజాయ్ చేయాలి అని అంటే, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లో మనం అనుభవించాలంటే మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే కనుక విజయంతో ప్రకటించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? మీరందరికీ ఒక క్వశ్చన్ రావచ్చు, విజయంతో ఏం ప్రకటించాలి అండి అని. విజయంతో ఏం ప్రకటించాలి? మా జీవితంలో ఏం జరిగింది, మా జీవితంలో ఇంకా ఏమీ జరగలేదే, మా జీవితంలో ఇంకా మాకు డబ్బులు రాలేదే, ఇంకా మాకు ఇల్లు రాలేదే, ఇంకా కారు రాలేదే, ఇంకా ఏ విజయంతో ప్రకటించాలి అని. మానవులందరికీ కూడా ఒక అత్యధికమైన పెద్ద గిఫ్ట్ మనకి మానవాళికి ఇచ్చింది ఏంటంటే, అది మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తే మనకి పెద్ద గిఫ్ట్. దేవునికి స్తోత్రం చెప్దామని. చాలామంది ఇచ్చిన దాతని మర్చిపోయి దానం వెనకాల పరిగెడతా ఉంటారు. ఇచ్చిన వాడిని మర్చిపోకుండా దానం వైపు పరిగెడితే కనుక అది చాలా తప్పు. దాతని గుర్తుపెట్టుకొని దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలి. We always should see Jesus as a blessing more than as a blesser. అస్తమానం ఏదో ఒక వెండింగ్ మెషిన్లో రూపాయి కాయిన్ వేస్తే చాక్లెట్ వస్తుంది ఒక వెండింగ్ మెషిన్లో, అలా యేసు ప్రభుని ఎప్పుడు అలా చూడకూడదు. ఒక వరాలు ఇచ్చే దేవుడిగానే చూస్తాం తప్ప యేసు ప్రభువే మనకి ఒక గొప్ప వరము. ఆయన్ని ప్రకటించే వారంగా ఉండాలి. నీవు బతికి ఉన్నావంటే ఆయన కృప, నీవు లేచి తిరుగుతున్నావంటే ఆయన కృప, ఇక్కడ కూర్చొని చక్కగా
ఊపిరి తీసుకుంటున్నామంటే ఆయన కృప. మీరు ఎన్ని మర్చిపోయినా కోవిడ్ ఒక్కటి మాత్రం రివర్స్ చేసుకొని చూసుకోండి. కోవిడ్లో డబ్బులు ఉన్న వాళ్ళు రక్షించలేకపోయారు, ధనం ఉన్న వాళ్ళు రక్షించలేకపోయారు, పేరు ప్రఖ్యాతలు, సెలబ్రిటీస్ వీళ్ళెవ్వరూ కూడా, మీరు సోకాల్ టాప్ అనుకున్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు రక్షించుకోలేరు. కాబట్టి వాళ్ళు రక్షించుకోలేదు, కానీ కేవలం దేవుని కృప మాత్రమే కాపాడింది. దేవునికి స్తోత్రం చెప్దామా? We should always see Jesus as a blessing more than as a blesser. మన జీవితంలో యేసు ప్రభువే ఒక గొప్ప వరం. ఆయన గురించి ప్రకటించే వారంగా ఉండాలి, ఆయన గురించి ఇతరులకి చెప్పే వారంగా ఉండాలి. మన జీవితంలో నేను ఎవరిని అనాలని అనట్లేదు, కానీ నిజం చెప్తున్నానండి, ఈ రోజుల్లో కూడా నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడుతున్నారు అని అనడానికి నేనేం సందేహించను. ఎందుకంటే చాలామంది క్రైస్తవుడు అని ఎందుకు చెప్పుకోమంటే, అమ్మో నేను క్రైస్తవుడిని అని చెప్తే నాకు అపార్ట్మెంట్ ఇవ్వరేమో. దోస్ ఆర్ ఆల్ రియల్ లైఫ్ ఇష్యూస్. కానీ నిజముగా మనం ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా కానీ యేసు కోసం నిలబడి యేసుని ప్రకటించే వారిగా ఉన్నప్పుడు మాత్రమే నిజమైన క్రిస్మస్ని, ఆనందాన్ని అనుభవించగలం. ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ యేసుని ప్రకటించే వారిగా ఉండాలి. మీ ఫ్రెండ్స్ అందరినీ మీ బర్త్డేకి పార్టీకి పిలుస్తారు కదా, వాళ్ళు హిందూస్ అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అందరూ పిలుస్తారు. ఎందుకు? మీ బర్త్డే రండి సెలబ్రేట్ చేసుకుందాం అంటారు. అదేవిధంగా యేసు ప్రభు బర్త్డే గురించి మీరు ఎందుకు చెప్పరు? ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. దాని ఒక అవకాశంగా తీసుకొని యేసు నీ కోసం ఏం చేశాడో వాళ్ళందరినీ తీసుకెళ్ళండి. పర్లేదు, పెట్టండి, కొంచెం డబ్బులు పెట్టండి, ఏం కాదు. వాళ్ళందరినీ మీ ఇంటికి పిలవండి, క్రిస్మస్కి మంచి గిఫ్ట్ ఇవ్వండి, ఫుడ్ పెట్టండి, లేదంటే బయటికి తీసుకెళ్ళండి, ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా క్రీస్తు గురించి చెప్పడానికి తప్పేం లేదు. మీ వర్క్ ప్లేస్లో కానీ చెప్పండి. అంతేగాని అన్నిటిలో ఖర్చు పెట్టి యేసు ప్రభు గారి గురించి 25th మాత్రం ఒక స్టేటస్ పెడతారు. పెట్టకపోతే అది కూడా ఫీల్ అవుతారు. ఆ స్టేటస్ పెట్టి మళ్ళీ 25 మెంబర్స్కి షేర్ చేయకపోతే మీకు ఏదో అన్యాయం జరుగుతుంది అని పెడతారు. అలాంటి చిల్లర పనులు చేయకూడదు. మనం ఏం చేయాలంటే నిజంగా మన హృదయంలో నమ్మితే కనుక యేసు ప్రభు వారే మనకు గొప్ప వరం. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ గిఫ్ట్. ఆ గిఫ్ట్ని పొందుకున్న మనము ఇతరులకి ఆ గిఫ్ట్ని పంచే వారంగా ఉండాలి. తప్పకుండా ప్రతి ఒక్కరికి చెప్పండి. నేను నా డిసెంబర్ వచ్చినప్పుడు నాకు తెలియని ఫ్రెండ్స్, క్రిస్టియన్స్ కాని ఫ్రెండ్స్ నేను అందరినీ పిలిచి ఐస్ క్రీమ్ షాప్కో ఎక్కడికో తీసుకెళ్ళి, ఇవాళ క్రిస్మస్ కాబట్టి లెట్స్ ఆల్ సెలబ్రేట్ టుగెదర్. వాళ్ళని ఏమి మారిపోండి, మీరు ఇలాగైపోండి, దేవుని దగ్గరికి రండి అని చెప్పేవాడిని కాదు, కానీ ఐ యూస్ టు టెల్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు మీ. నాకు ఎంత ప్రాముఖ్యమో చెప్పేవాడిని. నన్ను దేవుడు క్షమించాడో, ఎంతగా కరుణించాడో, ఎంతగా జై చూపించాడో అది ఇతరులకి చెప్పడానికి క్రిస్మస్ అనేది ఒక మంచి అవకాశం. అలాగా మనము కూడా మన జీవితాల ద్వారా మనం చేసే ప్రతి పని ద్వారా ఆయన మనకు చేసిన పనిని బట్టి ఆయన్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ ఇతరులకి చెప్పేవారిగా ఉండాలి, విజయంతో ప్రకటించే వారిగా ఉండాలి. గొర్రెల కాపర్లు వాళ్ళ తక్కువ అయినప్పటికీ కూడా, వాళ్ళ సోషల్ స్టేటస్ తక్కువ అయినప్పటికీ కూడా వాళ్ళు విశ్వాసముతో ఇది దేవుని మాట అని నమ్మారు. వాళ్ళు భయపడుతున్న సిచ్యువేషన్స్లో ఇది దేవుని మాట, ప్రభువు నాతో చెప్పిన మాట అని విశ్వాసం చూపించారు. మనకున్న ఈ టైంలో దేవుని వాక్యమే మనం ప్రభు మాట, ఇది దేవుని మాట అని విశ్వసించి దీనికి తగినట్టుగా జీవించే వారిగా ఉండాలి. విశ్వాసం చూపించడమే కాకుండా విధేయత చూపించే వారిగా ఉండాలి. విధేయత చూపించి విజయంతో ప్రకటించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మన యేసేపు ఏ విధంగా అయితే చేశాడో, యేసేపు జీవితాన్ని మనం ఏ విధంగా అయితే మనం ఎగ్జామిన్ చేసుకున్నామో, యేసేపు అంత కష్టంలో కూడా హీ వాజ్ కైండ్ టు వన్ అనదర్. తన భార్య గురించి తెలిసినప్పటికీ కూడా దయతో వ్యవహరించాడు. ఎలా వ్యవహరించాడండి? దయతో వ్యవహరించాడు. అలా మన జీవితాల్లో కూడా దయతో వ్యవహరించే వారిగా ఉండాలి. చాలామంది, ఇందాక చెప్పాను కదా ఎగ్జాంపుల్స్, అలాగా ఏదన్నా చిన్న ఇష్యూ రాకముందు వరకు బాగానే ఉంటారు. ఇష్యూ వచ్చిన తర్వాత అందరికి వెళ్ళి చెప్తారు, చాలా చెడ్డోడండి మా ఆయన, చాలా చెడ్డోడండి మా ఆవిడ, ఇలాగ ఇది చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అని చెప్తూ ఉంటారు. అలాగా అవుట్రేజెస్గా చేయకుండా దయతో వ్యవహరించే వారిగా ఉంటే తప్పకుండా దేవుని దీవెనలు మనము పొందుకుంటాం. మరి ఒకసారి చెప్తాను, విశ్వాసంతో నమ్మాలి, విధేయత చూపించాలి, విజయంతో దేవుడు మనకి ఏం చేశాడో అదన్నిటిని ప్రకటించేవారిగా ఉండాలి. అలా ప్రకటించినప్పుడు దేవుని ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి కలుగుతుంది. దేవుని ప్రత్యక్షత కలిగిన ప్రతి ఒక్కరి జీవితాలు ఇట్ వోంట్ బీ ద సేమ్ అగైన్, మారతాయి. ప్రతి ఒక్కరికి దేవుని ప్రత్యక్షత కలుగుతుంది. నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం చెప్తామని తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. యేసయ్యా మీకే వందనాలు ప్రభువా. రక్షకా మీకే వందనాలు ప్రభువా.
ఈ లోకానికి వచ్చి ప్రభువా నా పాపము నిమిత్తమై ప్రభువా, ఏ పాపము లేనివాడే నా పాపములన్నీ నీవు మోసి నీ నీతిని నీ పరిశుద్ధతని నాకు అనుగ్రహించారు ప్రభువా. నేను పరిశుద్ధంగా ఉన్నానంటే అది నా పరిశుద్ధత వల్ల కాదు, కానీ మీరు చేసిన త్యాగం వల్ల నేను పరిశుద్ధుని అయ్యాను. మీరు చేసిన త్యాగం వల్ల నేను నీతిగా అయ్యాను ప్రభువా. నీ నీతి నీ పరిశుద్ధత వల్ల కేవలమే నేను పరిశుద్ధంగా మార్చబడ్డాను. నాకు నిత్యరాజ్య మార్గాన్ని నాకు తెరిపించినందుకే మీకే వందనాలు ప్రభువా అంటూ హృదయపూర్వకంగా దేవునికి ఒక్క నిమిషం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? ప్రభువా నీ వాక్యం పట్ల విశ్వాసం చూపిస్తాను ప్రభువా. నీ వాక్యం చెప్పిన రీతిగా నేను ఉంటాను ప్రభువా. ఒకరితో ఒకరికి దయ కలిగి ప్రవర్తిస్తాను ప్రభువా. నా పైన నీవు కనికరం చూపించావు ప్రభువా. నా పట్ల నీవు దయ కలిగి దయ చూపించావు ప్రభువా. నేను ఇతరుల పట్ల కూడా ప్రభువా దయ కలిగి కనికరం కలిగి నేను ఉండునట్లుగా మీరు సహాయం చేయండి. ఆ శక్తిని నాకు అనుగ్రహించండి, ఆ ప్రత్యక్షతను నాకు అనుగ్రహించండి అంటూ అందరూ వేడుకుందామా? హృదయపూర్వకంగా అడుగుదామండి. విధేయత చూపించే శక్తిని నాకు అనుగ్రహించండి ప్రభువా. మీ వాక్యానికి లోబడే కృపని నాకు అనుగ్రహించండి. విధేయత చూపించి విజయంతో మీరు నాకు చేసిన ఈ గొప్ప కార్యాన్ని, ఏ నీతి లేని నాకు మీ నీతినిచ్చి, ఏ పరిశుద్ధత లేని నాకు మీ పరిశుద్ధతనిచ్చి, నీతి వస్త్రాన్ని నాకు అనుగ్రహించిన గొప్ప దేవా మీకే వందనాలు. మిమ్మల్ని ప్రకటించడానికి నేను సిగ్గుపడను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకుందామండి. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని యేసుని ప్రకటించినప్పుడు మాత్రమే కలుగుతుంది. యేసు గురించి ప్రతి ఒక్కరికి చెప్పేవారిగా ఉండేటట్టు ఆ శక్తిని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థిద్దామా? గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.